తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని బీజేపీ నాయకులు అన్నారు. నర్సాపూర్ మండల కేంద్రంలో బీజేపీ నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీ యాదవ్ మాట్లాడుతూ 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణారావు ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, కౌన్సిలర్స్ రాజేందర్ యాదవ్, బుచ్చేస్ యాదవ్, బీజేపీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరం కాలం పాటు పాలన మీద సంబరాలు చేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రినని కూడా ఈరోజు చెప్పట్లేదు. ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు ఇట్లా చేసుకుంటూ ప్రజలను ఇప్పటికే మోసం. ప్రజలు ఇవాళ అడుగుతారని ఒడ్లు కొంటలేరు రోడ్ల మీద. ఒడ్లో కొన్నోడు పంట 500 బోనస్ ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు సన్న ఓట్లకే ఇస్తా అంటారు. ఎన్ని రకాల ఆయన 10 సంవత్సరాలలో చేయని అప్పులు ఈయన 1 సంవత్సరంలో చేసి కనీసం జీతాలు, ఫుడ్ బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పూర్తిగా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టు లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గతంలో ఉన్న బిల్లులకు 10 నుంచి 12% తీసుకొని బిల్లులు ఇస్తుంది. ఇవాళ సర్పంచులు గత ప్రభుత్వం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం సర్పంచ్ల మోసం చేసింది, సర్పంచ్ల బిల్లులు ఇవ్వలేదు అని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులు గ్రామ పంచాయతీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకొని గత ఎన్నికలకు ముందు వివిధ బహిరంగ సభల్లో ఎక్కడ దొరికితే అక్కడ నోటికొచ్చిన వాగ్దానం 6 వాగ్దానాలు 66 హామీలతో గద్దెనెక్కి ప్రజలను నిలువున మూసీ నదిలో మురికిలో ముంచేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలు ఏమనుకున్నారంటే కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుకే ఓడిపోయినట్టుగా ఏదో ఆశ చూపెట్టి మాయా ప్రపంచం చెప్పి ఎన్నో రకాలుగా మోసం చేసి ప్రజలను, రైతులను, ముఖ్యంగా రైతు బంధు వస్తున్నది, మంచిగా వాళ్ళకి ఏడాదికి 2 సార్లు రైతు బంధు వస్తున్నది, కిసాన్ ఇది వస్తుంది. అటువంటిది మాకు ఎంతో 15,000 వస్తాయి ఎకరాకు మాకని ఈయనకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకొస్తే ఈరోజు సంవత్సర కాలంగా రైతు బంధు ఊసేలేదు. రైతులు ఏ విధంగా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు, దాని దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో. అట్లాంటి పరిస్థితులలో రైతు బంధు నియమకపోవడం ఇంతవరకు ఇది రైతు బంధు పేరు మార్చి రైతు భరోసా అన్నారు. రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనకు సంవత్సరం పూర్తిగా వస్తుంది. అయినా కానీ మనకు 6 గ్యారంటీలు ఇచ్చారు, కానీ అందులో ఏ 1-2 మినహా మిగతా ఏవి కూడా పూర్తి కావడం లేదు. మరియు ఆ రోజు ఎన్నికలలో వాళ్ళు ఏం చెప్పారంటే పెన్షన్ 2,000 నుంచి 4,000 పెంచుతామని చెప్పారు. మళ్ళీ ఇంట్లో ఒక్కరికి కాదు, ఇద్దరికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు అవి ఏవి కూడా పెన్షన్ ఏదైతే ఉందో అదే ఉంది, ఒక్కరికి వస్తుంది కాబట్టి అది కూడా ఒక్కరికి వస్తుంది. కాబట్టి ఈ హామీలన్నీ మాటల గ్యారెంటీతోటి అధికారంలోకి వచ్చి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో ఏవేవో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఇట్లాంటి విషయాలు, ఇట్లాంటి మాటలు మానుకొని ఏదైతే ఈరోజు మనకు రేవంత్ రెడ్డి సర్కార్ పైన తీవ్రమైన వ్యతిరేకతతో ఉంది. అదేవిధంగా ప్రజల్లో అయినా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత చాలా ఉంది. చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాని ఇవ్వకపోవడం, ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారికి స్థలం ఇస్తున్నారు, మరియు వాళ్ళకు ఇల్లు జాగలేని వాళ్ళకు జాగా ఇచ్చేసి డబుల్ బెడ్రూమ్ కట్టుకునే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటివరకు కార్యాచరణ చేయడం లేదు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పేసి కొత్త రేషన్ కార్డు కింద ఇవ్వలేదు. మళ్ళీ అదేవిధంగా జనాలకు అందరికీ మభ్యపెట్టి తప్పుదో పట్టించడం కోసం ఈరోజు ఏదో ఒకటి తీసుకొచ్చేసి వాళ్ళ వేరే ఇతర పార్టీల మీద బుద్ధ చేయడం. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన పదజాలం సరిగా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మా జాతీయ నాయకుడైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు